ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే లోకేష్ వెళ్ళాడా, లోకేష్తో పాటు ఇంకెవరైనా వెళ్ళుంటారా, లోకేష్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, లోకేష్కి ఈ యువతకి ఎప్పటి నుంచి పరిచయం, ఎన్నాళ్ళ నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కంటిన్యూ అవుతోంది, అసలు ప్రేమాయణం ఉందా లేకపోతే కేవలం స్నేహితులేనా, ఆ స్నేహం కాస్త ప్రేమగా మార్చుకునే తరుణంలోనే అక్కడికి వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఆల్రెడీ వీరు ప్రేమలో ఉన్నారా, కేవలం లోకేష్ మాత్రమే ఘాతుకానికి పాల్పడ్డా, లేకపోతే ఏవైనా కుటుంబ కలహాల నేపథ్యంలో లోకేష్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా సదరు యువతని అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారం చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఆమెను ఇంతటి దారుణంగా కడతెచ్చే ప్రయత్నం చేశారా? మా ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కిషోర్, ప్రస్తుతం పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, కుటుంబం ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది, ఎటువంటి కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది కిషోర్? సచిన్, ఈ ఘటన మాత్రం ఒక రకంగా మరపురాని ఘటన అనాలి, హృదయ విదారకమైనటువంటి ఘటన. ఈ ఘోరమైన ఘటన సదరు యువతి ఏదైతే లోకేష్ తో వెళ్ళడం కూడా ఒక రకంగా బాధిస్తున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎవరైతే ఆ సదరు యువతి ఉన్నారో సదరు యువతకు సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరున్నారు ఏంటన్నటువంటి కోణంలో కూడా ఆరా తీశారు. ఇప్పటికే కొంతమంది ఎవరైతే సదరు యువతికి సంబంధించినటువంటి సన్నిహితులతో కూడా ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఫోన్లో మాట్లాడినటువంటి వారందరితో కూడా ఏదైతే ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, కాలేజీలో లోకేష్తో ఎన్ని రోజులుగా పరిచయం ఉంది, అసలు పరిచయమా, స్నేహమా, లేకుంటే ప్రేమ వ్యవహారం నడిపే క్రమంలో ఇలా జరిగిందా, అసలు ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా అటు తల్లిదండ్రులు వైపు ఆరాధిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఇప్పటికే కూడా ఏదైతే అటు పర్యాటక ప్రాంతం పలు అనుమానాలు కూడా దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సచిన్. ఎందుకంటే పర్యాటక ప్రాంతం, అక్కడికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు, పర్యాటకులు చేశారా లేకుంటే ఉద్దేశపూర్వకంగానే లోకేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కుటుంబ కలహాలు ఉంటే ఆ స్థాయిలో అంటే ఒక రకంగా లోకేష్ను అడ్డు పెట్టుకునే చేసేటువంటి పరిస్థితి ఉండదన్నటువంటి భావన అటు వారి బంధువర్గాల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏం జరిగింది, అసలు ఇంత ఘోరమైనటువంటి ఘటన అంటే ఒక రకంగా ఇద్దరు కలిసి వెళ్ళారు, బైక్ పై నవ్వుకుంటూ వెళ్ళారు, ఆ నవ్వుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అదేవిధంగా వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత ముళ్ళ పొదల్లోకి వెళ్ళారు, ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న క్రమంలో ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా ఒక రకంగా మనం చెప్పడానికి కూడా మనసు రాని పరిస్థితి సచిన్. ఎందుకంటే ఎవరికైనా ఆ బిడ్డ ఎవరి బిడ్డ అయినా బిడ్డే. అలాంటి బిడ్డ ఆ స్థాయిలో మనం చూసినా కూడా చెలించి ఎవరి హృదయాలైనా ద్రవించిపోతాయి. ఎందుకంటే మానవత్వం అలా ఉంటుంది. మానవత్వంతో వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు కూడా క్రూర మృగాలుగా మారుతున్నారు. ఏదైతే ఆ బిడ్డ అక్కడికి వచ్చిన తరుణంలో ఒక్కసారిగా ఒకవేళ ఎవరైనా పర్యాటకులు ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటే వాళ్ళు కూడా ఒక్క క్షణం పాటు ఈ బిడ్డ మన బిడ్డ అయితే, ఈ బిడ్డ మన చెల్లెలే అయితే, ఈ బిడ్డ మనకు అక్కే అయితే అన్న భావన ఎందుకు రావడం లేదు? అంటే ఓ రకంగా ఇంత ఘోరమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డారంటే నిజంగా వీరి అవమానమైనటువంటి ఘటనగా చెప్పాలి. ఒక రకంగా తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి క్షోభ మిగిలించింది. ఆమె చెలిస్తున్న తీరు, బిడ్డను పిలుస్తున్న తీరు, ఆమెను చూస్తే మాత్రం చూపరులను సైతం అటు కంట తడి పెట్టిస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏదైతే పలు కోణాల్లో కూడా అనుమానాలకు దారితీసిన పరిస్థితి, ఆ అనుమానాలకు దారితీసినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి అంశాన్ని ప్రతి కోణంలోనూ విచారిస్తూ దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని జమ్మలమడుగుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ కిషోర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటన అందరినీ కూడా కంటతడి పెట్టిస్తోంది స్థానికుల చేత. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు తిరిగిన అమ్మాయి, వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, వాళ్ళ కళ్ళ ముందు అల్లారు ముద్దుగా తిరిగిన అమ్మాయి కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక గిలగిలగిలాడిపోయేవారు. అలాంటిది ఈరోజు ఆ ముళ్ళ పొదల్లో ఎంత బాధ అనుభవించుంటుంది, ఆఖరి క్షణాల్లో ఎంత క్షోభను అనుభవించుంటుంది, ఆఖరి క్షణాల్లో ఎంతటి ఇబ్బందికర వాతావరణంలో ఉండి ఆమె తుది శ్వాస విడిచుండుంటుంది. ఎందుకంటే ఆ ఆఖరి క్షణాల్లో తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్నయ్య, వదిన, ఆ కుటుంబం అంతా గుర్తొస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి అంటూ ఎంత గోల పెట్టుంటుంది. నిర్జన ప్రదేశం దాదాపుగా ఆ క్షణం అయి ఉంటుంది. ఉదయం 8 గంటలకు ఉదయాన్నే ఎవరైనా వెళ్ళిపోతారు, ఆఫ్ కోర్స్ వెళ్ళొచ్చు కాక
సాధారణంగా టూరిస్ట్ స్పాట్లు అనేవి ఒక 10-12 నుంచో కాస్త కళకళలాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. గండికోట దగ్గర ఈ ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తులని విడిచిపెట్టద్దంటోంది ఆ కుటుంబం. వెతికి పట్టుకొని నా కూతురికి అన్యాయం చేసిన వ్యక్తులని విడిచిపెట్టద్దు, వాళ్ళకి అంతకు శిక్ష పడాలి అంటూ కూడా ఆ కుటుంబం ప్రస్తుతం డిమాండ్ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోందట. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఇంకొక 2 ఏళ్ళు పోతే ఇంజనీర్ అయ్యి ఆ ఇంటిని ఆదుకొని ఆ తల్లిదండ్రులకు ఏ తల్లిదండ్రులైనా అంతే కదా. ఆడపిల్ల అయితే ఉంది, అబ్బాయి అయితే ఉంది. వాళ్ళు ఉద్యోగం చేసి వాళ్ళొక రూపాయి సంపాదించి పెడితే ఆ రూపాయి తిన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందమే వేరు, ఆ రూపాయి రుచే వేరు. అందులో అమ్మాయి అంటే ఇంకా అల్లారు ముద్దుగా ఉంటుంది. మన తెలుగు లోగిళ్లలో అంత అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు. అటువంటిది ఎలా ఇటువంటి ఘాతుకానికి పాల్పడబుడ్డేస్తుందిరా మీకు? మనుషులైనా మీరు? అసలు వీళ్ళందరూ కూడా ఎక్కడో ఉండరండి, మన చుట్టూతానే ఉంటారు. మనుషుల రూపంలో దిగేలాంటి మృగాలను వేటాడి శిక్ష పడేలా చేయాలి. బహుశా ఆ నెక్స్ట్ పదం నేను మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే కొన్ని మనం లోబడి మాట్లాడాలి కాబట్టి అక్కడికి నేను ఆగే ప్రయత్నం చేస్తున్నా. ఎంత క్షోభ అనుభవించుంటుంది ఆడబిడ్డ. ఒక మనిషిని నమ్మి వెళ్ళింది కదా అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఎవరైనా అంతే కదా. కానీ ఆ అమ్మాయి ప్రస్తుతం ఇక లేదు అనే వార్త ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమెను నగ్నంగా చూసి, అంటే విగత జీవిగా ఒంటి మీద బట్టలు లేకుండా చూసి ఆ కుటుంబం గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నీకేంటి తల్లి ఇంత కర్మ వచ్చింది? నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? ఎవడమ్మా ఇది చేసింది అంటూ ఆ కుటుంబం అక్కడ బోరున విలిపిస్తోంది. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ కుటుంబం కనీసం చూడ్డానికి కూడా ఇబ్బంది పడిందంటే నిజంగా ఇటువంటి దుర్మార్గులను విడిచిపెట్టే లేదు అన్నట్టు అంటున్నారు వాళ్ళు. శిక్ష పడాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటువంటి మానవ మృగాలు మన చుట్టూతానే ఉంటాయి మనుషుల రూపంలో. కాబట్టి ఆడపిల్లలు, అమ్మా మీకే, తల్లి మీకే, అమ్మా నాన్న వద్దు అన్నారంటే ఆలోచించే ప్రయత్నం చేయండి. కూడదనుకుంటే కనుక ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి అమ్మా. మిమ్మల్ని 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ల మధ్య ఆలోచించే ప్రయత్నం చేయండి తల్లులు. ఎందుకంటే మీ తల్లిదండ్రుల కన్నా ఇంకే వ్యక్తికైనా తెలుస్తుందా అమ్మా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఎవరికైనా, ఏ వెధవకైనా, బహుశా ఈ పదం మాట్లాడితే నాకు క్షమించండి ఎవరైనా హర్ట్ అయితే కనుక, ఆలోచించండి తల్లులు. ఎందుకంటే మీ వయసు అలాంటిది. మీ వయసును ఇక్కడ తప్పు పట్టట్లేదు ఎవరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట నేను చాలా గట్టిగా చెప్తా, బహుశా ఆ పదం కూడా మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. ఆ వెధవల కామదాహానికి మీరు బలైపోకండి అమ్మా. ఆ వెధవల కామదాహానికి మీరు బలైపోయి మీ ప్రాణాలు పోగొట్టుకోకండి తల్లి. మీది చాలా అందమైన భవిష్యత్తు. మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. మీకు వాళ్ళు కావాలనుకుంటే బ్రతికి బట్ట కట్టి తల్లిదండ్రులు మెప్పించి పెళ్లి చేసుకోండి. రేపు ఉదయం మీకు ఏమైనా కష్టం ఉంటే మళ్ళీ మిమ్మల్ని అక్కును చేర్చుకునేది వాళ్ళేనమ్మా. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరినైనా మోసం చేయండి, కానీ మీ తల్లిదండ్రులు మాత్రం మోసం చేయొద్దు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఈ ఆడపిల్లకు పట్టిన గతి ఈ ఆడపిల్లకు పట్టకూడదని కోరుకుందాం. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఆ విజువల్స్ చూద్దాం, ఆ ఘటనా ప్రదేశం దగ్గర ఆ దృశ్యాలను చూద్దాం. ఆ కుటుంబం ఏ స్థాయిలో గుండెలు బాదుకుని మీరు ఏడుస్తుంది ఒక్కసారి చూడండి, మీరు రియాక్ట్ కండి. అండ్ మీరు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి ఘటనల్ని మీ గొంతుకు వినిపిస్తేనే సమస్యలు ప్రజాక్షేత్రంలో కాదు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి చట్టాలు మరింత కఠినతరం అవుతాయి. మన ఇంట్లో కాదులే, మనకు కాదులే అని చెప్పి వదిలేస్తే బహుశా ఈరోజు వేరే ఎక్కడో జరిగింది.